హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న జోగులాంబాదేవి దేవాలయం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నది తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది కృష్ణానదిలో సంగమించే ప్రాంతంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. ఇది 7వ 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయం. ఈ శివాలయాల సముదాయంలోనే జోగులాంబ దేవాలయం ఉంది. జోగులాంబాదేవి బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవమూర్తులుగా ఉన్నారు. జోగులాంబ అంటే యోగుల అమ్మ అనే తెలుగు పదం నుంచి ఉద్భవించిందని అంటారు. ఈ దేవాలయం 2019లో భారత ప్రభుత్వ ప్రసాద్ అంటే తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ అనే పథకం కింద ఈ దేవాలయాన్ని చేర్చారు. అలంపూర్లో ఈ దేవాలయాన్ని ప్రపంచపరంగా దక్షిణ కాశీగా పిలుస్తారు. అంటే కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఈ అలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని సందర్శించి ఆ పాపాలన్నీ కడిగేసుకుంటారు. ఈ దేవాలయంపై 1930లో బహమనీ సుల్తాన్లు మన విజయనగర చక్రవర్తి అయిన 2వ హరిహర రాయలు యుద్ధానికి పంపించాడన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ గుడిపై పోరాటం చేయడం జరిగింది. ఉన్న శిథిలాలన్నీ ధ్వంసం చేయడం జరిగింది. చాలా వరకు విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు మీరు చూడబోతుంది ఆ 9 విగ్రహాలే. వరాహి అవతారం, దక్షిణమూర్తి, సూక్ష్మేశ్వరుడు చాలా చిన్నగా కనిపించే శివలింగం, భుజంగేశ్వరుడు విగ్రహాన్ని చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది. భుజంగేశ్వరుడు, కలకలేశ్వరుడు, లింగోద్భవమూర్తి, మహిషాసుర మర్దిని అమ్మవారి రూపం, నటరాజస్వామి నాట్యం ఈయన నుంచే ఉద్భవించింది అంటారు. శివలింగం, ఇలా జంబుకేశ్వరుడు, ఇలా చాలా విగ్రహాలే ఉన్నాయి. నవబ్రహ్మ అంటారు కదా, నవబ్రహ్మ ఈశ్వరులు, మారుతీశ్వరుడు, ఈయన సహస్రలింగేశ్వరుడు. ఏమంటే 1000 లింగములు ఒకే రాతికి చెక్కబడినట్టుగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఆ జోగులాంబాదేవి శక్తి రూపాలైన చండీ ముండి ఆ గొడవలో శక్తి రూపాలు పాడైపోతాయని చెప్పేసి బాలబ్రహ్మేశ్వరుడి దగ్గర ఉంచడం జరిగింది 2005 వరకు. ఆ 2005 తర్వాత పునర్నిర్మాణం చేపట్టి ఇప్పుడు పక్కపక్కనే పూజలు జరగడం స్టార్ట్ అయింది. 2005 వరకు బాలబ్రహ్మేశ్వర స్వామి గుడిలోనే చండీముండి అయిన అమ్మవారి స్వరూపాలైన శక్తి రూపాలైన అక్కడే ఉంచారు. అప్పుడు జరిగిన దానికి 2005లో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి అమ్మవారి గుడి కట్టించడం జరిగింది. అక్కడ నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రసిద్ధిగా చెందింది ఏంటంటే బాలబ్రహ్మేశ్వర స్వామి అండ్ జోగులాంబాదేవి. ధన్యవాదములు.